అధ్యక్షతను వహించాల్సిందిగా విశాఖ మౌలాన సార్ గారిని కోరుతున్నాను. बारगाह में कबूल फरमाए। ऑल इंडिया मुस्लिम पर्सनल बोर्ड आयमा उलमा आयमा ఏపీ కమిటీ తరఫున 2 నిమిషాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సరే, ఈరోజు ముస్లిం పర్సన్ల ఆధ్వర్యంలో కడప మున్సిపల్ వర్ధన బోర్డు ఆధ్వర్యంలో కడప ప్రెస్ క్లబ్ నందు రేపు ఆదివారం జరగబోయే లాంగ్ మార్చ్ విజయవంతం చేయాలని ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నేతలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ లాంగ్ మార్చ్ను విజయవంతం చేయాలి. అలాగే ఏదైతే వక్ఫ్ సవరణ చట్టాన్ని, నల్ల చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వానికి కనివిప్పు కలిగేలా కడప ప్రజలందరూ భారీగా పాల్గొని ఒక కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంకేతం, బలమైన సంకేతం పంపాలని కడప ప్రజలను కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. లేదన్నా అది అపోహ, అది కొందరు గాలి వార్తలు పుట్టిస్తున్నారు. అది అపోహలు నమ్మద్దండి. ఇది ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏ రాజకీయ పార్టీకి కానీ, ఎవరికి అనుసంధానం కానీ, ఏ ఒత్తిడిలకు కానీ లొంగకుండా రాష్ట్రం కింది స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాలతోనే పనులు జరుగుతున్నాయి. ఎవరు దీంట్లో రాజకీయ ప్రమేయాలు కానీ ఎటువంటి ఏం లేవు. అపోహలను మరీ ముఖ్యంగా నమ్మొద్దు. కొందరు ఇలా పనిగట్టుకొని ఎవరైతే చేస్తున్నారో దీని మీద అపోహ పుట్టిస్తున్నారు. దీన్ని నమ్మకూడదని తెలియజేస్తున్నాం. ఎటువంటి ఘర్షణ ఏం జరగలేదన్నా ఒక సభ్యుడు వచ్చి కమిటీలో మమ్మల్ని కూడా చేర్చుకొని అని ఒక నాయకుడు చెప్పాడు. ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకులు గతంలోనే ముందుగానే చాలా పని సందర్భాల్లో చెప్పారు. రండి, అందరూ కలిసి కట్టి పనిచేస్తాం. ఇది రాజకీయ పార్టీ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, రాజ్యాంగ సమస్య, ముస్లింల సమస్య, రండి అని చెప్పి అందరికీ పలుమార్లు మా పరిశుద్ధ బోర్డు నాయకులు ఆహ్వానించడం జరిగింది. ఆ ఉద్దేశంగా మేము కూడా కమిటీలో జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది. బోర్డు ఆదేశాల ప్రకారం వక్ఫ్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలోనే కడపలో జరిగే లాంగ్ మ్యాచ్ జరుగుతుంది. దీనికి ఎటువంటి ఆక్షన్లు కానీ అదే అనుమానాలు కానీ లేవు. ఇది ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి అనుసంధానం కాదు. కడప నగరంలో ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ పరిరక్షణ జేఏసీ ఏర్పాటు చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఎన్ని ప్రజా సంఘాలు, ఎన్ని రాజకీయ పార్టీలు అయితే కేంద్రంలో తెచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయో వాటిని ఆల్రెడీ దారుస్సలాంలో జరిగిన తెలంగాణ, ఆంధ్ర కలిపిన ప్రొటెస్ట్లో వారందరికీ కూడా సభ్యులుగా ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని అందరినీ కూడా ప్లానింగ్ ఇచ్చేది, నడిపేది వ్యవస్థ ఎవరు అంటే ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డే. మరి వారి ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరుగుతూ వస్తాయి. ఈ నెల 4వ తేదీ లాంగ్ మార్చ్ గౌస్ నగర్ నుంచి 7 రోడ్ సర్కిల్ వరకు రూట్ మ్యాప్ ఇస్తాము. ఆ రూట్ మ్యాప్ ద్వారా కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరూ ఎవరైతే సెక్యులర్ భావజాలం కలిగిన వాళ్ళు, ఈ పార్టీలు లేవు, ఏమి లేవు, సెక్యులర్ భావజాలం ఉంది, అటువంటి వాళ్ళు కూడా ఇందులో వచ్చి వాళ్ళు సభ్యత్వం తీసుకోవచ్చు. వాళ్ళు మాతో పాటు కలిసి పనిచేయచ్చు. మరి రాజకీయేతర పార్టీగా ఏదైతే ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఉందో అది అలాగే ఉంటుంది. వాటికి సపోర్ట్గా ఎవరైనా రావచ్చు. వారందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. 4వ తేదీ ఒకటే కార్యక్రమం కాదండి, అప్ టు జూన్ 7 వరకు మా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రకటన చేస్తూ వస్తాం. ప్రకటన చేసి వాటి మీద ప్రజలకు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ కార్యక్రమం కేవలం కడప నగరం వరకే పరిమితం కాదు, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ వస్తాయి. ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. కాబట్టి రాష్ట్రంలో ఏర్పడ్డ వక్ఫ్ జేఏసీ ఏదైతే ఉందో ఆ జేఏసీ ప్రధానంగా ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జేఏసీలకు కూడా మెసేజ్ ఇస్తుంది. దాటి ప్రకారం ఇది పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకించి పాత్రికేయ మిత్రులు ఎవరైతే ప్రారంభం నుంచి కార్యక్రమాన్ని షూట్ చేస్తూ వచ్చారో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। तो आज जो प्रेस क्लब के अंदर एक मुशावरती इजलास रखा गया है जिसे राउंड टेबल कहते हैं, जिसके अंदर मुख्तलिफ जो पार्टियाँ
जो कि वक्फ तरमीमी एक्ट को ख़िलाफ़ में पार्लियामेंट के अंदर राज्यसभा में, और उसके अलावा जो सुप्रीम कोर्ट के अंदर भी जो यानी मुकदमा दायर कराया है, तो उन तमाम पार्टियों के साथ में जो इंडियन अलायंस हैं और उसके अलावा जितने भी इस बिल के मुखालिफ पार्टियां, उन तमाम लोगों को लेकर हम लोग यहाँ पर जमा हुए हैं। और जो पार्टियां वक्फ तरमीमी एक्ट को सपोर्ट करे हैं, तो वो पार्टियों के साथ हमारा कोई ताल्लुक़ नहीं है। उन पार्टियों के साथ हम जुड़कर काम नहीं कर सकते और उन लोगों के साथ भी हम नहीं रह सकते जो इन पार्टियों का समर्थन करते हुए आगे जाते हैं। और इसके अलावा आज जो डिसीजन लिया गया है कि ऑल इंडिया मुस्लिम पर्सनल बोर्ड के मातहत के अंदर जो JAC यहाँ पर बनी गई है, और उसके तहत में जो लॉन्ग मार्च का भी जो 4 तारीख को जो प्रोग्राम रखा है, यानी लॉन्ग मार्च का जो ये रखा गया है, तो जो गौस नगर से लेते हुए और बड़ी दरगाह, मासापेट सर्किल, बड़ी दरगाह, अलमासपेट सर्किल और उसके अलावा मट्टी बाग और ये रूट रोंडो गांधी बम्मा गोकुलार जो होते हुए 7 रूट तक रैली निकलेगी। तो हम ये बतलाना चाहते हैं कड़बा शहर के आवाम से, कसीर तादाद के अंदर इंशाल्लाह इस रैली के अंदर शामिल होकर इस रैली को कामयाब बनाएं इंशाल्लाह। अस्सलाम वालेकुम। ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క ఆధ్వర్యంలో రేపు ఆదివారం నాడు 4వ తేదీ నాడు జరగబోయే కడప బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలో నూరు భాషా సంఘ నాయకులు నేను, నా పేరు అబ్దుల్లా ముహమ్మద్, మా యొక్క సంఘం తరఫున ఈ యొక్క ర్యాలీకి సంపూర్ణ మద్దతు, మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. ఈ యొక్క ర్యాలీ రావడం ముఖ్య ఉద్దేశము 1976లో చట్టం 42వ చట్టం సవరణలో భారత చట్టము మతాన్ని పార్లమెంటు నుండి వేరు చేసేసింది. మతానికి పార్లమెంటు సభ్యులకు యొక్క రాజ్యాంగానికి మతాన్ని వేరు చేసింది. అటువంటి యొక్క మతాన్ని 2024-25లో మతాన్ని తీసుకొని వచ్చి మత యొక్క దీనికి సంబంధించినటువంటి బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచింది. దానికి సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం కూటమికి మేము డెడ్ అధినేష్, జరగబోయే ఎలక్షన్లో కూడా వీళ్ళకు తగిన గుణపాఠం చెప్తాము. భారతదేశ ముస్లిమ్స్ అందరూ ఈరోజు లౌకికవాదులందరూ ఎంతో ఇబ్బంది చేసినటువంటి వాళ్లకు సహకరించినటువంటి పార్టీలకు నెక్స్ట్ స్థానిక జరిగే ఎలక్షన్లో మా యొక్క సత్తా ఏమిటో చూపిస్తాం. ముస్లిమ్స్లది వాళ్లకు ఈవీఎంలు ఉన్నాయని కాదు, ఈవీఎంలు కొన్ని దినాల వరకే పనిచేస్తాయి. ఓటు బ్యాలెట్ వస్తుంది, అప్పుడు ప్రజాస్వామ్య ఓటు విలువ తెలుస్తుంది. అప్పుడు నిజమైనటువంటి లౌకికవాదులే రాష్ట్రం వెళ్తారని కూడా నేను తెలియజేస్తున్నాము. రేపు 4వ తేదీ జరగబోయే ర్యాలీలో మా యొక్క సంఘం తరపున సంపూర్ణ ర్యాలీ యొక్క మద్దతు ఉంటుంది. అల్లాతో దువా ఉన్నది. అల్లా తబారక్ తాలా మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లౌకికవాది కూడా అందరూ కలిసిమెలిసి భిన్నత్వంలో ఏకత్వంగా కలిసిమెలిసి ఇదివరకు ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా ఇట్నే ఉండి జరగబోయే దినాల్లో అట్నే ఉంటామని ఆశిస్తున్నాము. అల్లాతో దువా ఉన్నది.